చూసావా ఎంత మంచి పని చేసిందో? నా బిడ్డని నాకు కావాలని దగ్గరికి చేర్చింది. జయ నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంది నీలాంబరి. బ్రదర్, అక్కయ్య పాలెం వచ్చేసింది. ఆ ముందుకెళ్ళి లెఫ్ట్లో ఆపు. మనం ఉన్న చోటు చెప్పాం, కార్ పంపిస్తా ఉన్నారు. ఆ పక్కన వెయిట్ చేద్దాం. మీరు ధనుష్, అన్నయ్య, ధనుష్, అన్నయ్య, ధనుష్. అన్నయ్య, 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 అన్నయ్య.
ఎవరు చేస్తున్నారు? చెప్పు. నిన్నిలా కాదు. చెప్పు, లేకపోతే చచ్చిపోతావు. చెప్పు. వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. మర్యాదగా చెప్పు, లేకపోతే ముఖం పచ్చడి పచ్చడి అవుతుంది. చెప్పు. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, నన్ను చంపొద్దు. ఎవరు చేయించారు? చెప్పు. చెప్తాను చెప్తాను. చెప్పు. మీ భార్య అలేఖ్య మేడం. నిజం చెప్పు, ఎవరు చేయించారు? నిజమే సార్, అలేఖ్య మేడం గారు ఇలా చేయించారు సార్. అబద్ధం చెప్తున్నావు కదా? అబద్ధం చెప్తున్నావు కదా? లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. అలేఖ్య మేడం గారు ఇదంతా చేయించారు. మీకు అలేఖ్య మేడం గారికి కోర్టులో గొడవలు ఉన్నాయి కదా సార్. ఎల్లుండే కోర్టు వాయిదా అంట కదా సార్. ఆ సూర్యనారాయణ ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టు మెట్లు ఎక్కడానికి వీల్లేదని అలేఖ్య మేడమే మా చేతి ఇదంతా చేయించారు సార్. ఆ సూర్యనారాయణ కాళ్ళు చేతులు పని చేయకుండా కొట్టనని చెప్పారు సార్. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే సార్. మీ మీద అటాక్ చేయాలని హైదరాబాద్ నుంచి ఫాలో అవుతున్నాను సార్. డాబాలో మిమ్మల్ని అటాక్ చేయాలని చూసాం, పోలీసులు రావడంతో కుదరలేదు. మీరు గోదావరి నదిలో స్నానం చేయడానికి దిగినప్పుడు అటాక్ చేయాలని చూసాం, కుదరలేదు సార్. సార్ సార్ పొరపాటు అయిపోయింది సార్. ప్లీజ్ సార్, పెళ్ళం బిడ్డలు గలవాడిని డబ్బులాసి చూపించి అలేఖ్య మేడమే మా చేత ఈ పని చేయించారు సార్. ప్లీజ్ సార్, నన్నేం చేయొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, కాళ్ళు పట్టుకుంటాను సార్. అన్నయ్య. సూర్య. అన్నయ్య, అయినా అలేఖ్య నన్ను చంపించాలని చుట్టూ ఏంటమ్మా? పదండి. మొత్తానికి నేను అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతోంది. ఇప్పుడు అలేఖ్య మీద సూర్యనారాయణ పగతో, కోపంతో, ఉక్రోషంతో రగిలిపోతుంటాడు. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ వార్ మొదలయ్యింది. ఇన్నాళ్ళు తనని అర్థం చేసుకుని అలేఖ్య తనకి దగ్గరవుతుందని ఆశపడుతున్న ఆ సూర్య ఆశలకి మనం ఫుల్ స్టాప్ పెట్టేశాం. తనని, తన ఫ్యామిలీని చంపించబోయిందని పొరబడి అలేఖ్య మీద సూర్యనారాయణ రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి భగ్గుమన్నట్టే. సార్, అలేఖ్య ఇది ఎలా చేయించిందని ఆ సూర్యనారాయణ నమ్ముతాడా? ఖచ్చితంగా నమ్ముతాడు. ఎందుకంటే తన ఫ్యామిలీని శత్రువులుగా చూసేది అలేఖ్య అని అందరికీ తెలుసు. అసలే బిడ్డ విషయంలో అలేఖ్య సూర్యనారాయణ మధ్య వారు జరుగుతోంది. ఇప్పుడు ఈ అటాక్ వలన వారు మరింత పెరిగిపోతుంది. అదే మనకు కావలసింది. ఆ సూర్యనారాయణకి ఒక కన్ను అలేఖ్య అయితే ఇంకో కన్ను తన ఫ్యామిలీ. సూర్యనారాయణకి అలేఖ్య మీద ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ తన ఫ్యామిలీ మీద ఉంది. ఈ
ఈ విషయంలో మాత్రం ఆ అలేఖ్యని సూర్యనారాయణ క్షమించడు. ఇక వాళ్ళిద్దరి మధ్య ఘర్షణని తెలుసుకొని సంతోషించడమే నా పని. అలేఖ్య, ఎంతో మందిని నీ పొగరుతో నీ మాటలతో గడగడలాడించావు. ఓటమి అనే పదం నీ డిక్షనరీలో లేకుండా చేసుకున్నావు. భయమే నిన్ను చూసి భయపడేలా చేసుకున్నావు. అలాంటి నిన్ను నేనెలా దెబ్బ కొడతానో చూడు. మాఫియా వాడి దెబ్బంటే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలిసేలా చేస్తాను. పగ ప్రతీకారాలతో బతికేవాడిలో ఫైర్ ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యే విధంగా చూపిస్తా. సార్, ముందు మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. ఆ అలేఖ్య సంగతి నాంగ పాతుకురం. బెయిల్ వచ్చేదాకా మీరు కొంచెం శాంతమా ఇరుంగ సార్. మురుగన్, అలేఖ్య విషయంలో ఎక్కువ ఫోకస్ చేయమని మన వాళ్ళకి చెప్పు. అక్కడ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూ ఉండాలి. అలాగే సారు. రామన్ సార్, అన్నపూర్ణదేవి గారు ఎలా ఉన్నారు? షీఈ్ ఫైన్ సార్. ప్రేమ్దాసే తన్ని కిడ్నాప్ చేశాడని ఆవిడ గారు పూర్తిగా నమ్మేశారు సార్. ఎస్, అన్నపూర్ణాదేవి గారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆవిడికి ఎటువంటి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. మీకు అలేఖ్య మేడం గారికి కోర్టులో గొడవలు ఉన్నాయి కదా సార్. అలేఖ్య మేడమే మా చేతి ఇదంతా చేయించారు సార్. ఆ సూర్యనారాయణ కాళ్ళు చేతులు పని చేయకుండా కొట్టనని చెప్పారు సార్. శుభం అని పెళ్లికొస్తే అలేఖ్య ఇలా చేసిందేంటి? నువ్వు కోర్టుకు రాకూడదని వదిన ఇంత పని చేసిందా? ఏంటన్నయ్యా ఇది? వదిన నీ మీద ఇంతలా పగబట్టిందా? అసలు నేనేం చేయాలని వదిన ఉద్దేశం? ఏంటి సూర్య ఇది? అలేఖ్య నీ మీద ఇంత ద్వేషం పెంచుకున్నప్పుడు నీకు దగ్గరే ప్రేమగా నటించడం ఎందుకు? డాక్టర్, మా వాణ్ణి పూర్తిగా చెకప్ చేసి పోలియో డ్రాప్స్ వేయండి. ష్యూర్. మీ బాబు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సిస్టర్, డ్రాప్స్ ఇవ్వు. నేను తర్వాత ఫోన్ చేస్తాను.
అది చూడు చూడు చూడు. బాబచ్చు వదల్లా అన్నాడు కదా. ఆ ముక్క అయితే అలెక్కి ఎక్కువ ముక్కే. అంటే సంధ్య సూర్య వాళ్ళంతా అలెక్కి అక్క దగ్గరే పిల్లాడున్నాడని అనుమానపడ్డాం నిజమే అనమాట. మేడం, బాబుకి ఈ మెడిసిన్స్ సిరప్ వాడుతూ ఉండాలి. ఈ సిరప్ వల్ల బాబుకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు కదా? అవేవి ఉండవు మేడం. అది ఈ రోజుతో కన్ఫర్మ్ అయిపోయింది. చెప్పు ప్రకాష్. హలో సంధ్య, నీకు విషయం చెప్పనా? ఇన్నాళ్ళు మీరు బాబు అలేఖ్య అక్క దగ్గరే ఉన్నాడని అనుమానిస్తుంది నిజం. అవును సంధ్య, అలేఖ్య అక్క దగ్గర ఉన్న పిల్లోడిని నేను ఇప్పుడే స్వయంగా చూశాను. నేను ఫ్రెండ్ని కలుద్దామని హాస్పిటల్కి వస్తే అలేఖ్య యొక్క బాబుని తీసుకొని చెకప్ చేయించడానికి హాస్పిటల్కి వచ్చింది. ఎవరు సంధ్య ఫోను? అన్నయ్య, బాబు వదిన దగ్గరే ఉన్నాడు. అవునన్నయ్య, ఇన్నాళ్ళు వదిన బాబుని తన దగ్గరే ఉంచుకొని మనతో డ్రామాలాడింది. బాబుని తీసుకుని చెకప్ చేయించడానికి వదిన హాస్పిటల్కి వస్తే ప్రకాష్ స్వయంగా చూశాడంట. ఏంటి సూర్య, నీ పెళ్ళం ఎందుకు ఇలా తయారైంది? పిల్లాన్ని తన దగ్గరే ఉంచుకొని మనకెవరికి చూపించకుండా ఎందుకు డ్రామాలాడుతోంది?